గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై గూండాల దాడిని మర్చిపోకముందే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటిపై అటాక్ చేశారు. పెట్రోల్ బాంబులతో బ్లేడ్, గంజాయి బ్యాచ్, రౌడీ షీటర్లు, టీడీపీ మూకలు రమేష్ ఇంటిపై విరుచుకుపడి విధ్వంసం సృష్టించారు. జోగి రమేష్ ఇంటికి నిప్పుబెట్టారు. ఇంట్లో సామగ్రి మొత్తం కాలి బూడిదైంది. భారీగా గుమిగూడిన టీడీపీ గూండాలు కత్తులు, కర్రలు, బండరాళ్లతో స్వైర విహారం చేశారు. రాళ్ల దాడిలో ఇంటి అద్దాలు పగిలిపోయాయి. అటు జోగి రమేష్ నివాసంపై పక్కా ప్లాన్ ప్రకారమే దాడి చేసినట్టుగా తెలుస్తోంది. జోగి నివాసంపై దాడికి తెలుగుదేశం పార్టీ ముందే పిలుపునిచ్చింది. సాయంత్రం 4 గంటలకు నిరసన పేరుతో పిలుపునిచ్చారు ఇబ్రహీంపట్నం టీడీపీ అధ్యక్షుడు పెదర్ల రవి. అదే సమయంలో జోగి ఇంటి వద్దకు చేరిన టీడీపీ నేతలు, గూండాలు జోగి రమేష్ ఇంటిపై కర్రలు, రాడ్లు, పెట్రోల్ బాంబులతో దాడికి తెగబడ్డారు. ఈ దాడి మొత్తం చిన్నబాబు డైరెక్షన్లో పక్కా ప్లాన్తో జరిగింది. తిరుపతిలో ఉన్న జోగి రమేష్ విషయం తెలుసుకుని హుటాహుటిన బయలుదేరి రాత్రి 11 గంటలకు ఇంటికి చేరుకున్నారు. టీడీపీ మూకలు దాడి చేసిన ప్రాంతాన్ని పరిశీలించారాయన. తన ఇంటికి రక్షణ కల్పించాలని పోలీసులను కోరినా పట్టించుకోలేదన్నారు జోగి రమేష్. లోకేష్ ఆధ్వర్యంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు జోగి రమేష్. రైట్, పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దాడి జరిగినట్టుగా కూడా తెలుస్తోంది. వాట్సాప్లలో ముందస్తుగా జనాన్ని సమీకరించి మరీ జోగి రమేష్ ఇంటి పైకి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తోంది. పెట్రోల్ బాంబులు సిద్ధం చేసుకున్నారు, రాళ్లు సిద్ధం చేసుకున్నారు ముందస్తుగా. అయితే ఎవరి డైరెక్షన్లో ఈ దాడి జరిగింది, ఎవరు చెప్తే ఈ దాడికి పూనుకున్నారు? మా కరెస్పాండెంట్ అశోక్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. అశోక్తో మాట్లాడదాం. అశోక్, చెప్పండి, ఒక కుట్ర ప్రకారం ముందస్తుగా వాట్సాప్ గ్రూప్లలో మెసేజ్ పెట్టి జనాన్ని సమీకరించి మరీ దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ఒక పద్ధతి ప్రకారం, ప్లాన్ ప్రకారం అటు మాజీ మంత్రి అంబటి రాంబాబు పైన హత్యాయత్నం, దాడి, ఆ వెంటనే జోగి రమేష్ ఇంటి పైన దాడి. ఎలా చూడొచ్చు? ఏం జరిగింది వాట్సాప్ గ్రూప్లలో? బిందు, ఏదైతే కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా టార్గెట్ చేసి మరి ఈ తరహాలో దాడులు చేస్తున్న పరిస్థితికి ఈ ఘటనలే ఉదాహరణ చెప్పుకోవచ్చు. అంబటి రాంబాబు కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, వీరంతా కూడా గడిచిన ఏడాదిన్నర కాలంగా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల 83 రోజుల పాటు అక్రమ కేసులో జైల్లో ఉండి కూడా బయటకు వచ్చిన తర్వాత కూడా జోగి రమేష్ కూటమి ప్రభుత్వ విధానాలను ప్రశ్నించిన పరిస్థితి. దీంతో ఖచ్చితంగా జోగి రమేష్ను టార్గెట్ చేయాలనే ఒక కోణంతో పార్టీ నుంచి ఏదైతే టీడీపీ పెద్దల నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఇక్కడ మైలవరం నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ నాయకులు ఒక ప్రత్యేకంగా అందరినీ కూడా పిలిచి వాట్సాప్ మెసేజ్లను సర్క్యులేట్ చేసి భారీగా జన సమీకరణ చేశారు. అటు టీడీపీ ఏదైతే టీడీపీ గోండాలు కావచ్చు, వారి ముసుగులో మరికొంతమంది గంజాయి, బ్లేడ్ బ్యాచ్లను కూడా తీసుకొచ్చారు. ఒక్కసారిగా వందల మంది వారంతా కూడా జోగి రమేష్ ఇంటిపై పడి నానా బీభత్సం సృష్టించిన పరిస్థితి కనబడుతోంది. సరిగ్గా 4 గంటలకు మేము జోగి రమేష్ ఇంటి మీద దాడి చేస్తామని ముందుగానే ఒక సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం మేరకే ఒక్కసారిగా జోగి రమేష్ ఇంటిపై విరుచుకుపడ్డారు. కర్రలు, రాడ్లతో విరుచుకుపడ్డారు. పెట్రోల్ బాంబులు విసిరి జోగి రమేష్ ఇంటిని ధ్వంసం చేసే ప్రయత్నం అయితే కూడా చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే అంతమంది ఒక్కసారిగా వస్తున్నప్పుడు పోలీసులు కనీసం వారిని నిలువించే ప్రయత్నం చేయలేదని చెప్పు. ఎందుకంటే అంత పెద్ద ఎత్తున పబ్లిక్ గుమ్ముగూడుతున్నారు, కొంతమంది అసాంఘిక కార్యక్రమాలకు గుమ్ముగూడుతున్నారు అన్నప్పుడు పోలీస్ ఇంటెలిజెన్స్ అనేది ఉంటుంది. కనీసం వారెవరు కూడా దాన్ని ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. కేవలం టీడీపీ పార్టీ నుంచి వచ్చే ఆదేశాలను ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా పాటించాలి కాబట్టి అటు టీడీపీ కార్యకర్తలు, నాయకులు అదే తరహాలో వ్యవహరిస్తున్నారు. పోలీసులు కూడా ప్రభుత్వం నుంచి వస్తున్న ఒత్తిడికి వారంతా కూడా కేవలం ఉత్సవ విగ్రహాల్లాగానే ఉన్నారు, ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. జోగి రమేష్ ఇంటిని అంత స్థాయిలో ధ్వంసం చేసినప్పటికీ కూడా కనీసం వారంతా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేని పరిస్థితి. అయితే నిన్న రాత్రి హుటాహుటిన తిరుపతి నుంచి ఇబ్రహీంపట్నం చేరుకున్న జోగి రమేష్ తన నివాసాన్ని పరిశీలించారు. పూర్తిగా ఏ తరహాలో టీడీపీ గోండాల చేతిలో తన నివాసం ధ్వంసమైందో కూడా ఆయన చూసిన పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా జోగి రమేష్ కుటుంబాన్ని గడిచిన 18 నెలలుగా టీడీపీ ఏదైతే కూటమి ప్రభుత్వం ఎలా టార్గెట్ చేస్తుందో చూసాము. అక్రమ కేసులతో వేధిస్తున్నారు. జోగి రమేష్తో పాటు ఆయన కుటుంబం అందరి మీద కూడా కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టించిన పరిస్థితి. ఇక నిన్న ఇంత దాడి తర్వాత కూడా దీనికి సంబంధించి దాడి చేసిన వారిపై కనీసం పోలీసు ఇంతవరకు కూడా చర్యలు తీసుకోకపోవడం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందనే తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అశోక్.